పట్టణానికి తాగునీరు అందించే లాండసాంగ్వి వాగులో పూడికతీత నీటి లభ్యత పెరిగేలా చేశారు. దీంతో పూర్తిగా ఎండిపోయిన వాగులో మళ్లీ జలకల సంతరించుకుని నీటి ఎద్దడి తీరనుంది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బండారి సతీష్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల వాగు ఎండిపోయిన సందర్భంలో వాగును సందర్శించి భూగర్భ నీటి మట్టం లోతు పెంచి ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ను ఆయన లేఖ ద్వారా కోరడంతో పూడికతీత పనులు చేపట్టి నీటి ఎద్దడి తీరేలా చేసిన కంది శ్రీనివాసరెడ్డికి వెంటనే స్పందించి నిధులు విడుదల చేసిన జిల్లా కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాండసాంగి వాగుని పరిశీలించడం జరిగింది. గత 15-20 రోజుల కింద గౌరవనీయులు మా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మా గౌరవ కౌన్సిలర్లందరూ కలిసి జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి అక్కడ ఏదైతే మిషన్ భగీరథ వాటర్ తక్కువ వస్తుందని తెలపడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఆయన లెటర్ హెడ్ మీద కూడా జిల్లా కలెక్టర్ గారికి రాయడం జరిగింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఏదైతే లాండసాంగి వద్ద ఒక 2 చెక్ డ్యాములు నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ ఏవైతే పాత బావులు ఉండి నీరు మొత్తం ఎండిపోవడం జరిగింది, వాటిని సిల్ట్ తీయడానికి, అక్కడ మట్టి పూడిగా తీయడానికి జిల్లా కలెక్టర్ గారి అనుమతి, దాంతోపాటు మావలకు సంబంధించిన చెరువులో కూడా మట్టి పూడిగా తీయాలని చెప్పేసి, అదేవిధంగా వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, ఆ ట్యాంకుల వద్ద అడిషనల్ బోర్స్ వేసి ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు ఈ వేసవి ఎద్దడిని నివారించాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మేము జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి అక్కడ పనులు వేగవంతం చేయడం కూడా జరిగింది. దాంతోపాటు ఇవాళ శుభ పరిణామం ఏమంటే అక్కడ భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. అది ఇలా మేము ప్రత్యక్షంగా గమనించడం జరిగింది. ఏదైతే ఎండిపోయిన ట్యాంక్స్ దగ్గర సుమారు 20 ఫీట్ల వరకు వాళ్ళు పూడిక తీస్తే ఆ 20 ఫీట్ల వరకు కూడా నీళ్లు రావడం జరిగింది. దీనికి మేము ప్రత్యేకంగా మొట్టమొదట మా శ్రీనివాసరెడ్డి గారికి, దాంతోపాటు మరీ ప్రత్యేకంగా వెంటనే నిధులు మంజూరు చేయించిన జిల్లా కలెక్టర్ గారికి, మరియు రాత్రనక దినమనక పనిచేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, డిఈ గారికి, ఈఈ గారికి, ప్రత్యేకంగా అక్కడ నైట్ మొత్తం ఉంటూ అక్కడ రాత్రి 4 గంటల వరకు పనిచేయించిన మా ఈఈ గారికి, మా మున్సిపల్ సిబ్బందికి మొత్తం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే లాండసాంగిలో మరో పంప్ హౌస్ కూడా అక్కడ పక్కన పెండింగ్లో ఉన్నది. దాన్ని కూడా మనం పునరుద్ధరించుకుంటే ఆదిలాబాద్కు ఒకవేళ మనకు నిర్మల్ నుండి మిషన్ భగీరథ వాటర్ రాకున్నా కూడా ఆదిలాబాద్కు గతంలో లాగానే యథావిధంగా మున్సిపల్ వాటర్ని ఇచ్చేటట్లు అవకాశం ఉంది. కాబట్టి దానిని కూడా పరిశీలించమని చెప్పేసి మేము మా కంది సినన్న గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా దీని మీద కూడా స్పందించి వెంటనే నా లెటర్ ప్యాడ్ మీద తీసుకోండి, మీరు జిల్లా కలెక్టర్ గారిని కలండి, నేను కలెక్టర్ గారికి కూడా నేను తెలుపుతా. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటి ఆవశ్యకతను గుర్తించి మన కాన్స్టిట్యున్సీలో 10 చెక్ డ్యామ్లకు ఎస్టిమేషన్లు కూడా తీసుకోవడం జరిగింది. అవి ఇప్పుడు టెక్నికల్ శాంక్షన్ దిశలో ఉన్నాయి. ఈ 10 చెక్ డ్యాములు కూడా శాంక్షన్ కోసం మేము మా కంది సీనన్న కానీ, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ 10 చెక్ డ్యాములను మంజూరు చేసినట్లయితే ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీకి శాశ్వత నీటి ఎద్దడి పరిష్కారం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, దీని అన్నిటికీ సహకరించిన మా కంది సీనన్న గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, డిఈ గారికి, ప్రత్యేకంగా మా ఈఈ గారికి, టోటల్ మున్సిపల్ సిబ్బంది అందరికీ పేరు పేరున ఆదిలాబాద్ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.